కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము ఒక్క పూట భోజనం వల్ల కలిగే ప్రమాదము అనే అంశము ధ్యానం చేద్దాం. ద డేంజర్ ఆఫ్ ద సింగిల్ మీల్. ఒక్క పూట భోజనము వల్ల కలిగే ప్రమాదము. తాత్కాలికమైన వాటి కోసము శాశ్వతమైన వాటిని వదులుకోవడము, లేదంటే వాటిని కోల్పోవడము మన జీవితాల్లో చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ దినము మన వాక్య ధ్యానాంశము కూడా ఈ అంశం మీదనే మనం ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం గమనిద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. దేవుని ప్రజలారా, చదివిన లేఖనంలో పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ఆయన ఎత్తిపడుతూ రాస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే ఏశావు. ఈ ఏశావు ఎలాంటి వాడంటే, ఒక్క పూట భోజనము కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడంట. ఒక దినాన ఏశావు పొలములో ఎంతో అలసిపోయిన వాడై మంచి ఎండవేళ ఇంటికి వచ్చిన సమయంలో యాకోబు ఒక కూరను వండుకుంటూ ఉన్నాడు. ఆ కూర పేరు కలగూర అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయంలో. అది చాలా చూడడానికి ఎర్రని కూరగా కనబడుతుంది. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఆకలిగా ఉంటే ఆ వ్యక్తికి ఏది కనబడినా కానీ త్వరగా తినాలా, అది ఎలాగున్నా పర్వాలేదు, అది తన కన్నులకు మంచిగా రమ్యంగాను తింటే మంచిగా రుచిగాను ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. అదే విధముగా ఏశావుకు కూడా యాకోబు వండుతున్న ఈ కలగూర ఎర్రని కూరగా కనబడుతుంది. అప్పుడు వెంటనే ఈయన ఏమంటున్నాడంటే, యాకోబు, నువ్వు వండుతున్న వంట కూర దయచేసి నాకు కొంచెం పెట్టు. నేను చాలా అలసిపోయాను పొలంలో పని చేసి, నాకెంతో ఆకలిగా ఉంది అని చెప్పినప్పుడు యాకోబు ఎలాంటి వాడో మనకు తెలుసు. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు, చాలా మోసగాడు యాకోబు. ఇప్పుడు ఆకలితో ఉన్న తన అన్న దగ్గర ఏ విధంగా కానీ ఆకలితో ఉన్నాడు కాబట్టి నేను ఆహారాన్ని ఇస్తే ఏదడిగినా కూడా నేను పొందుకోవచ్చు అని ఒక దుష్ట తలంపుతో, అయితే నేను నీకు ఆహారం ఇస్తాను, ఈ కూరను ఇస్తాను, అయితే నీవు నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇచ్చేయని చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి ఎంతో ఆహారము అవసరతతో ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ యాకోబు దానిని ఒక అవకాశముగా మార్చుకొని ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట భోజనం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏశావు ఒక్క పూట భోజనము కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును తన తమ్మునికి వదులుకున్నాడు, అమ్ముకున్నాడు. నా దేవుని ప్రజలారా, ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఎవరైనా ఏశావు వంటి భ్రష్టుడైనా కానీ వ్యభిచారి అయినా కానీ మీలో ఉన్నారేమో, మీలో తయారవుతారేమో, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు భక్తుడు. ఎందుకంటే సాతాను అనుదిన ఈ జీవితంలో లోకములో కనబడుతున్న రంగుల ప్రపంచంలో మనకు ఆశ, తృష్ణ, దాహము, పాపము మీద కలిగించి వాడు మనము పొందుకున్న నిత్య వారసత్వాన్ని, ఆ యొక్క హక్కును వాడు దొంగిలించడానికి తాత్కాలికమైన ఈ పాపాన్ని నీకు చూపిస్తూ నేను నిత్య రాజ్య వారసునిగా మార్చకుండా వాడు నరకానికి తీసుకొని పోతాడు. దేవుని ప్రజలారా, ఈ ప్రసంగం యొక్క లక్ష్యము, గోల్ ఏంటంటే, తాత్కాలికమైన క్షణమాత్రము ఉండే క్షణికమైన పాపము కోసము నిత్యమైన శాశ్వతమైన ఆ యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకోకూడదని సంఘాన్ని హెచ్చరించడమే ఈ యొక్క వాక్యము, ప్రసంగం యొక్క ముఖ్య లక్ష్యం. దేవుని ప్రజలారా, మనము ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఇక్కడ ఒక చెడ్డ ఒప్పందం జరిగింది. ఏశావుకు యాకోబుకు మధ్య చెడ్డ ఒప్పందం, బ్యాడ్ ట్రేడ్. ఏంటి తెలుసా? చెడ్డ ఒప్పందము. ఒక ఉదాహరణ మనం చూస్తే, మన యొక్క పితరులు, తల్లిదండ్రులు, తాత ముత్తాతల కాలం నుండి ఉండే గోల్డ్ ఉంటుంటుంది చాలామంది ఇంట్లో.
మా తాత మా అబ్బా ధరించారా ఇది అని అది ఎవరికి కూడా అమ్మరు. ఎంత కష్టం వచ్చినా అలాగనే దాచిపెట్టుకుంటారు బీరువాలో. అయితే ఆ ఉంగరాన్ని ధరించి వెళ్తూ ఉన్నావు, దారిలో మంచి ఎండవేళ నడుచుకుంటూ వెళ్తున్నావు, బాగా ఆకలైంది. ఆకలైన సమయంలో నీ జోబిలో ₹1 కూడా డబ్బులు లేదు. డబ్బులు లేనందువలన ఎంతో విలువైన బంగారు ఉంగరము నీ చేతికుంది. అది ఆ యొక్క ధనము విలువ చేసే దానికన్నా ఎంతో గొప్ప విలువ ఏంటి తెలుసా? అది మీ యొక్క పితరులు, మీ తాత అబ్బాల స్వాస్థ్యం. అది వారు దాన్ని ధరించి దానిని మీకు ఉంచిపోయాడు గుర్తుగా. అయితే నీవు ఎదుట 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీవు నీ ఆకలిని కొద్దిసేపు అణుచుకొని ఇంటికి వెళ్ళేంత వరకు ఆకలిని తట్టుకోవాలి. లేదంటే నీ దగ్గర ఉన్న విలువైన ఉంగరాన్ని వెళ్ళి ఆ హోటల్లో కావచ్చు, బేకరీలో కావచ్చు, నీకు కావాల్సిన ఆహారాన్ని అతి తక్కువ ఖర్చు దానికోసము ఎక్కువ విలువైన ఈ గోల్డ్ను పెట్టి కొనుక్కోవాలి. మనమైతే ఏం చేస్తాము? బంగారాన్ని ఉన్నించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా భోజనం చేస్తాం. కానీ ఏషావు ఏం చేశాడు? ఒక్క పూట కొద్దిసేపు కొన్ని గంటలు ఆపుకుంటే భోజనం దొరికేది. కానీ విలువైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మనలో చాలా మంది కూడా ఈ విధంగానే ఉన్నారు. ఒక పూట కోసము, ఒక పూట పాపము తట్టుకోలేక, అణుచుకోలేక దేవుడు మన కోసము నిర్ణయించిన ఆ యొక్క నిత్య రాజ్య స్వాస్థ్యాన్ని, హక్కును పోగొట్టుకుంటూ ఉన్నారు. జాగ్రత్త దేవుని ప్రజలారా. చాలా మంది ఏ విధంగా తయారైపోయారంటే, ఈ లోకములో మత్తు పదార్థాలకు బానిసలైపోయిన వారు ఏం చేస్తారు తెలుసా? వారు తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు, అది బంగారు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి కావచ్చు, తన యొక్క పాపపు దాహము, మత్తు దాహాన్ని తీర్చుకోవడానికి వైన్ షాపులో తీసుకొని పోయి ఈ ఫోన్లు పెట్టేవారు చాలామంది. వైన్ షాపులు వెళ్ళి ఉంగరాలు పెట్టి తాకట్టు పెట్టి తాగేవారు చాలామంది. త్రాగుడు బోతులు తమ యొక్క పాపపు దాహాన్ని తీర్చుకోవడానికి తమ దగ్గర ఉన్న, తన ఇంట్లో ఉన్న తన వారిది కావచ్చు, భార్యది కావచ్చు, పిల్లలది కావచ్చు, అది పితరుల స్వాస్థ్యం కావచ్చు, దేనిని కూడా వారు ఆపుకోకుండా, దాచుకోకుండా పాప దాహాన్ని తీర్చుకోవడానికి తాకట్టు పెడుతున్నారు. ఇదే ఏషావు జీవితంలో కూడా జరిగింది. మన జీవితాలలో కూడా చిన్న చిన్న పాపాల కోసము పవిత్రతను తాకట్టు పెడుతున్నారు చాలా మంది. అందుకనే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉంటారేమో, జాగ్రత్త పడండి. సాతాను మీకు ఆయా అవసరాలు తీసుకొని వస్తాడు, అవకాశాలు తీసుకొని వస్తాడు. వాటిలను పడిపోతే నిత్య భ్రష్టునివి, వ్యభిచారిగా మార్చబడతావు. పవిత్రత నీలో ఏమాత్రం ఉండదు. అందుకనే దేవుని ప్రజలారా, సంఘాన్ని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఈ దినము ఏషావు జీవితంలో నుండి తక్షణ తాత్కాలిక తృప్తి అనే ఉచ్చులో నుండి మనం ఏ విధంగా తప్పించబడాలి, తక్షణ తాత్కాలికమైన తృప్తిలో నుండి ఏ విధంగా మనం ఆ ఉచ్చులో నుండి తప్పించబడి నిత్య రాజ్య వారసత్వాన్ని దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలును, సంపదను ఏ విధంగా మనము పొందుకోవాలి అనే విషయము ధ్యానం చేద్దాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఒకటి ఉంటుంది, ఒక అలవాటు, ఒక లక్షణం ఉంటుంది. అదేంటంటే ఇప్పుడే అనే ఒక ఉచ్చు, ద ట్రాప్ ఆఫ్ రైట్ నౌ. అంటే ఇప్పుడే జరిగిపోవాలన్నీ. ఒక పని ప్రారంభిస్తే ఆ రోజే విజయవంతంగా ఆదాయం రావాలి. ఒక ఉద్యోగంలో వెళ్తే వెంటనే ప్రమోషన్ కావాలి. దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తే వెంటనే దేవుని దగ్గర జవాబు రావాలి, స్వస్థత పొందుకోవాలి, పిల్లలకి కార్యములు జరగాలి, వారికి కూడా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి, అన్ని ఆశీర్వాదాలు వచ్చి పడాలి. మానవుని జీవితంలో ఉన్న చెడు లక్షణం ఏమిటంటే ఇప్పుడే, వెంటనే జరిగిపోవాలి. ఈ యొక్క ఉచ్చు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉన్నది. అయితే ఈ యొక్క ఇప్పుడే అనే ఆలోచన నీలో ఉంటే భవిష్యత్తు కొరకు దేవుని వాగ్దానాలను, ఆశీర్వాదాల కంటే మన జీవితంలో ప్రస్తుతము కనబడుతున్న పరిస్థితులకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి, భౌతిక సంబంధమైన అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఏ విధంగా అయితే ఏషాబు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో భ్రష్టుడు, వ్యభిచారి లేక అపవిత్రుడని పిలువబడ్డాడో, నీ జీవితంలో తొందరపాటు అనేది ఉంటే,
ఇప్పుడే జరగాలని ఉంటే, తక్షణమే నా కార్యము జరిగిపోవాలనేది ఉంటే ఏశావులాగా నువ్వు పిలువబడతావు. జాగ్రత్త. దేవుని ప్రజలారా, ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం గమనిద్దాం. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చూడండి, ఏశావు నోటిలోనే వచ్చే మాట ఏంటంటే, నాకు ఆహారము పెట్టకపోతే, నేను ఆహారం తినకపోతే నేను చచ్చిపోతా వెంటనే, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు. ఈ వ్యక్తి జీవితంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, భౌతిక సంబంధమైన ఈ యొక్క అవసరాలు తన జీవితంకి శాశ్వతం అనుకున్నాడు. అంటే ఇప్పుడే తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న ఆకలి, దానిని శాశ్వతంగా నిలిచి ఉండే ఈ యొక్క జన్మ హక్కు, జ్యేష్ఠత్వపు హక్కు కన్నా గొప్ప అనుకున్నాడు. అంటే ఆలోచన లేకుండా ప్రవర్తించాడు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నాకు ఆహారం పెట్టకపోతే నేను చచ్చిపోతాను. ఎవరైనా కానీ ఒక్క పూట భోజనం చేయకోకుండా ఉంటే చనిపోతారా? మనం 3 రోజులు కంటిన్యూస్గా ఉపవాసాలు ఉంటాం. అందరం కూడా, చాలామంది వృద్ధులు కూడా ఉండేవారు ఉన్నారు మన సంఘంలో. 3 రోజులు ఉపవాసములో ఉండేవారు ఉన్నారు. అలాంటిది ఏశావు ఏమంటున్నాడు అంటే, నాకు భోజనము నువ్వు ఇవ్వకపోతే నేను చావబోచున్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు. మనలో చాలామంది జీవితాలలో సాతాను మనకు చూపించే రకరకాల రంగుల కూరలను, రంగుల ఆ యొక్క సుఖాలను చూపిస్తున్నప్పుడు, దానిని నువ్వు అనుభవించకపోతే వెంటనే చచ్చిపోతావేమో, నీకేదో నష్టము కలుగుతుందేమో అన్నట్లుగా దేవుడిచ్చే నిత్య ఆశీర్వాదాలను, పరలోక స్వాస్థ్యాన్ని నాకెందుకులని చేతులారా వదులుకుంటున్నారు. ఏశావు చేసిన తప్పు అదే. క్షణికమైన కొన్ని గంటల్లో తీరిపోయే ఆకలి, కొన్ని గంటలలో మనం తిన్నది అరిగే ఆ యొక్క భోజనము కోసము తన నిత్య జ్యేష్ఠత్వపు హక్కును నాకు వద్దని చేతులారా పోగొట్టుకున్నాడు. నా దేవుని ప్రజలారా, తాత్కాలికమైన ఆహారము శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేసింది ఏశావు జీవితంలో. అందుకనే పౌలు గారు ఏశావుని భ్రష్టుడు అంటున్నాడు. మన జీవితాలలో మనకు ఎదురవుతున్న పాపపు ఆలోచనలు, వీటినైతే నువ్వు అణుచుకోలేకపోతున్నావో, నీవు ఏశావులాగానే నీ యొక్క నిత్య రాజ్య స్వాస్థ్యాన్ని చేతులారా వదులుకుంటున్నావు. నువ్వు పాపము చేస్తున్న ప్రతిసారి, ఆ ఆహారము సాతాను నీకు చూపిస్తున్న ప్రతిసారి అది పాపమనే ఆహారమని గమనించలేక నీవు దానిలో పడిపోయి దానిని తింటూ నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే భ్రష్టునిగా మార్చబడుతున్నాడు. పర్వాలేదులే ఇదొక్కసారికి, పర్వాలేదులే ఈ చిన్న కార్యమే, పర్వాలేదులే ఈ పాపమే, పర్వాలేదులే ఈ సినిమానే, పర్వాలేదులే ఈ సీరియలే, పర్వాలేదులే లైంగిక పాపమే, పర్వాలేదులే ఈ యొక్క భయంకరమైన దేవుని చిత్తము కానీ రిలేషన్షిప్లు అని నీ జీవితంలో మత్తు పదార్థాలకు అన్నిటికీ బానిసైపోయి చేతులారా నీకు దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒక ఉదాహరణ మనం చూస్తే, జీవిత ఉదాహరణకు చాలా మంది జీవితాల్లో మనిషి యొక్క స్వభావం చెప్తా వినండి. అందరూ కూడా ఈ కాలము క్రెడిట్ కార్డు వాడుతున్నారు. క్రెడిట్ కార్డు అందరికి కూడా ఉంది. ఈ క్రెడిట్ కార్డు ఏంటంటే, క్రెడిట్ కార్డు వాడు ఏం చేస్తాడంటే మనకి ఇంత లిమిట్ అని ఇస్తాడు. ఒక్కొక్కరికి ఇంత లిమిట్, కొంతమందికి 40,000 ఇస్తారు, బిజినెస్ కార్డు అయితే 3 లక్షలు ఇస్తారు. అట్లా లిమిట్ పెంచుకుంటూ పోతాడు. వాడు దానిని ఒక లోన్ లాగా లేదంటే అప్పులాగా ఇస్తాడు. ఈ కార్డును మనం ఎప్పుడైనా వాడచ్చు, దాంట్లో ఎన్ని వేలు లేదంటే ఎన్ని లక్షలు ఉందో అంతా నువ్వు ఫ్రీగా వాడుకోవచ్చు. అయితే నెలకు ఒకసారి బిల్లు జనరేట్ అయిన తర్వాత దాని డబ్బు కట్టాల్సింది ఉంటుంది, లేదంటే దాన్ని నీవు ఈఎంఐ రూపంగా అయినా కట్టాల్సింది వస్తుంది. మానవుని యొక్క జీవితం ఎలాగుందంటే, నేటి దినాల్లో కార్డు ఉంది కదా అని ఏదో ఒకటి దావన వెళ్తూ ఉంటే కన్నులకు రమ్యంగా కనబడే ఒక పరికరం కనబడుతుంది, లేదంటే అందమైన దుస్తులు. ఇప్పుడు మనందరికీ కూడా ఈ యొక్క రెడీమేడ్ షోరూమ్లు ఎలా ఉన్నాయంటే అన్ని గ్లాసులలో కనబెడతా ఉంటారు. ఒక బొమ్మకు తొడిగి మంచి అందమైన వస్త్రాలన్నీ కూడా విలువైనవన్నీ తొడిగి పెడతా ఉంటారు. అవి చూస్తూ పోతుంటే మనకు అక్కడే ఆగిపోయి ఇదైతే నాకు బాగుంటుంది అని డబ్బులు లేకపోయినా కానీ వెళ్ళి చూసొద్దాం, కొన్ని రాకపోయినా చూసొద్దామనే ఆలోచన వస్తుంది. ఈ విధంగా లోపలికి వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తాడంటే దానిని కొంటాడు. దానిని కొని దానిని వెంటనే ఆ యొక్క నూతనమైనవి వాడు కనులకు రమ్యంగా కనబడినది పొందుకోవాలనే అనుభూతి, సంతోషం చెందాలనుకుంటాడు. అయితే చేతిలో డబ్బు లేదు, కానీ ఎవడో ఇచ్చిన ఆ యొక్క అప్పు మాత్రం ఉంటుంది, క్రెడిట్ కార్డు.
తన జీవితంలో తన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి జ్ఞాపకం రాదు. వెంటనే దాన్ని నేను పొందుకోవాలి, నేను దానిని వేసుకోవాలి, మంచిగా అందంగా అందరికి కనపడాలి అనే ఆలోచన చేత డబ్బును మిగిలించుకుందాం, లేదంటే ఎంత ఖర్చు అవుతుందో దానిని నేను సంపాదించుకొని ప్రోగు చేసుకుని తర్వాత కొని నేను సంతోషిద్దామని ఉండదు. చేతిలో ఉన్న క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి కొని దానిని కొన్ని క్షణాలు ఆనందిస్తారు. ఆ బట్టలు వేసుకోవడమో, ఆ తిండి తినో, లేదంటే ఆ వస్తువులను కొనో. అయితే వారు తమ జీవితంలో తాత్కాలికమైన ఆనందం కోసమే ప్రయాసపడ్డారు, కానీ కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాలు దానికి కట్టవలసిన ఆ యొక్క ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక నష్టాన్ని, ఆర్థిక భారాన్ని వారు గమనించారు. అయ్యో, నేను ఈ దినాన తీస్తే దాన్ని నెల నెల కట్టుకోవాలి కదా, నా ఆర్థిక పరిస్థితికి మించి ఉంటుందేమో అనే ఆలోచన ఉండదు. వారికి ఏం కావాలంటే ఇప్పుడే ఏది చూస్తే అది కావాలి. సాతాను మన జీవితంలో కనబడిన ప్రతిదీ కూడా అనుభవించాలని వాడు మంచిగా అన్ని చూపిస్తుంటాడు, రంగురంగులుగా. అయితే నీ జీవితంలో ఇప్పుడే అనే ఈ భయంకరమైన లక్షణం అలవాటు ఉంటే, రైట్ నౌ అనే ఉచ్చు ఉంటే, ది ట్రాప్ ఆఫ్ రైట్ నౌ, ఇప్పుడే జరిగిపోవాలి. మనసును అణుచుకోలేక చూసిన వాటిని పొందాలని, చూసిన వాటిని తన శరీరంలో కోరికలు తీర్చుకోవాలని నీకు మనస్సు కలిగి ఉంటే, రాబోయే దినాల్లో దాని యొక్క ప్రతిఫలం చేదుగా ఉంటుందనే విషయము మర్చిపోవద్దు. ఈ యొక్క ఇప్పుడే అనే ఉచ్చు గురించి ఒక పాఠం మనం గమనిస్తే, మన ప్రస్తుత కోరికలను సాతాను ఏ విధంగా చూపిస్తాడు తెలుసా? జీవస్మరణ సమస్యగా చూపిస్తాడు. అంటే అది లేకపోతే నువ్వు బ్రతకలేవు. పలాంది చూపిస్తాడు, వాడిని చెవులో వినిపిస్తాడు గుసగుసలు. ఏమంటే పలాంది నువ్వు చూసావు, అది లేకపోతే నువ్వు బ్రతకలేవు, దాన్ని అనుభవించాలి, ఆ సుఖం నీకు ఇప్పుడే కావాలి, నువ్వు వెంటనే దాన్ని పొందుకోవాలి, ఇది లేకపోతే నువ్వు బ్రతకలేవని ప్రతి క్రైస్తవుని జీవితంలో సాతాను ఆ విత్తనము, దురాశ అనే విత్తనం విత్తుతాడు. ఇప్పుడే కావాలి, ఏశావులాగా ఇప్పుడే నేను తినాలి, తద్వారా నువ్వు ఎంతో భయంకరమైన నష్టాన్ని పొందుకుంటావు అనేది నువ్వు గమనించలేవు. నా దేవుని ప్రజలారా, కోరిక అనేది ఒక తాత్కాలికమైన అల లాంటిది. అది ఒకసారి అలా వస్తుంది, అలా మరలా వెనక్కి పడిపోతుంది. అయితే దాన్ని నువ్వు నియంత్రించలేకపోతే, ఇప్పుడే కావాలి అనే ఆ కోరికను నువ్వు నియంత్రించలేకపోతే, దాని యొక్క ప్రతిఫలము మన భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలను నాశనం చేస్తుంది. జాగ్రత్త దేవుని ప్రజలారా, హృదయాన్ని అణచుకొని, హృదయాన్ని కట్టుకొని, హృదయంలో ఒక తీర్మానం తీసుకోలేని పరిస్థితిలో కనబడిన ప్రతి వాటిని పొందుకోవాలని ఏశావు లాంటి మనసు నీకుంటే ఒక దినాన భ్రష్టుడవైపోతావని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడే కావాలి అనేది మంచిది కాదు. ఆ దినాలలో ఇస్సాకును గురించి మనం చూస్తే, ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడంటే, క్రమక్రమంగా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఇస్సాకు అబ్రాహాము ఆస్తిపరుడే, కానీ ఇస్సాకు విషయంలోకి వచ్చేసరికి ఇస్సాకును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, క్రమముగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి అబీమెలెకు రాజు కూడా, అయ్యా నువ్వు మాకంటే గొప్పవాడిగా ఆశీర్వదించబడ్డావు, నీ ఆశీర్వాదం చూసి మేము తట్టుకోలేమని అసూయపడి, మాకు ఎలాంటి గొడవ లేదు, దయచేసి మాకు దూరంగా వెళ్ళి నువ్వు నీ గుడారం వేసుకొని చెప్తారు. నా దేవుని ప్రజలారా, ఇప్పుడే జరగాలనే విషయం నీ జీవితంలో ఉంటే అది భవిష్యత్తులో చాలా చేదు ఫలితాన్ని ఇస్తుంది. జాగ్రత్త పడదాం. ఏశావు మొట్టమొదటగా చేసిన తప్పేమిటంటే, ఇప్పుడే వెంటనే తన ఆకలిని తీర్చుకోవాలనుకున్నాడు. తద్వారా తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. అక్కడ మనం చదివిన లేఖనంలో హెబ్రీ 12:16లో 2 విషయాలు మనకు కనబడతాయి. 2 ప్రమాదకరమైన రంగాలు అక్కడ మనం చూడవచ్చు. ఏంటి ఈ 2 ప్రమాదకరమైన రంగాలంటే, ఒకటి శరీరము మరియు ఆత్మ. ఒకటి శరీరము వ్యభిచారి, ఆత్మ భ్రష్టత్వం. ఈ 2 విషయాలు కనబడతాయి. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క 2 విషయాలు, శరీరము ఆత్మ, నిర్దిష్ట ప్రమాదాలను కలుపుతూ ఉంది. మనసును అనుసుకోలేక లైంగికంగా అనైతికంగా ఉండడము, వ్యభిచారిగా మార్చబడతారు. రెండవదిగా ఏశావు వలె దైవ భక్తి లేని వారుగా ఉండడము శాశ్వతంగా భ్రష్టుడిగా మార్చబడుతుంది. అందుకనే ఈ 2 పాపాలు ఒకే హృదయముల నుండి ఉద్భవించే సమస్యలు. భ్రష్టత్వము, రెండవది వ్యభిచారిగా మార్చబడడం. 2 హృదయముల నుండి భయంకరమైన పాపాలు బయలుదేరుతాయి. దేవుని హద్దు కంటే మన అవసరాలు, తాత్కాలిక కోరికలను ఆరాధించడము ఈ 2 పాపాలకు దారి తీస్తుంది.
దేవుని ప్రజలారా, అందుకనే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో వారిని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తాడు. చూడండి, 5వ అధ్యాయము 16-17 వచనాల్లో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలు. అందుకనే ఈ 2 విషయాలు మన జీవితంలో జరగకుండా ఉండాలంటే, ఒకటి వ్యభిచారము, రెండవది భ్రష్టత్వము. ఒకటి శరీర సంబంధమైన వ్యభిచారం, రెండవది ఆత్మకు కలిగిన భ్రష్టత్వము. ఈ 2 విషయాలు యేషావు జీవితంలో కనబడుతున్నవని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఈ 2 ఒక వ్యక్తి జీవితంలో జరగకుండా ఉండాలంటే మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ఆత్మపూర్ణంగా ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా నడుచుకుంటుంటాడో, ఆ వ్యక్తి జీవితంలో అపవిత్రతకు చోటు ఉండదు. ఎందుకంటే ఆత్మైన దేవుడు ప్రతిసారి గద్దిస్తూ హెచ్చరిస్తుంటాడు. ఆత్మదేవుడు మనకు గురువు వలె మనకు బోధిస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు మన బలహీనతను, పాపములను ఒప్పింపజేస్తూ ఉంటాడు. శరీరానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోలేవు. ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మకు శరీరమునకు వేరుగా అపేక్షించును. ఈ 2 బద్ధ శత్రువులు. నీ శరీరం ఏదో చేయాలనుకుంటే, నీ ఆత్మ ఏదో చేయాలనుకుంటే ఈ 2 వేరుగా పనిచేస్తాయి. నీవు ఆత్మలో బాగా రోషము కలిగి ఉజ్జీవముగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను భక్తిగా ఉండాలి, ఈ అపవిత్రతలో, ఈ పాపంలో నేను పడిపోకూడదు, ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకూడదని నీ ఆత్మ తీర్మానం తీసుకుంటుంది. కానీ నీ శరీరానికి నువ్వు లోపడుతున్నావు కాబట్టి శరీరము తన కోరికలు నెరవేర్చుకుంటుంది. తద్వారా నీ ఆత్మ భ్రష్టు పట్టిపోతుంది. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, మీరు ఏవైతే నిశ్చయించుకున్నారో చేయాలని శరీరము దానిని చెయ్యనీయదు. అంటే నేనేం చెప్తున్నా అంటే సబ్జెక్ట్ గురించే చెప్తున్నా. ఏదైతే యేషావు శరీరానికి సంబంధించిన ఆహారం కోసము ఎప్పుడైతే పోరాడి ప్రయాసపడ్డాడో తన ఆత్మకు భ్రష్టత్వము తెచ్చుకున్నాడు. శరీరానికి ఏదైతే నువ్వు కావాలని అలంకరణ కోసము దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో, శరీరం కోసమే, నువ్వు సంపాదన కోసమే, పొట్ట కూటి కోసమే దేవుని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన కార్యాలను అన్నింటి కూడా విడిచిపెట్టి ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని సహవాసం, సంఘ సహవాసం అన్ని విడిచిపెట్టి పరిగెడుతూ ఉన్నావో నీ ఆత్మ భ్రష్టత్వం పట్టిపోతుంది. నువ్వు భ్రష్టునిగా మార్చబడతావు. ఆత్మకు కలిగిన జట్టుని నీవు ఇప్పుడే యేసు రక్తము ద్వారా కడగబడాలి. దేవుని ప్రజలారా, ఒక జీవిత ఉదాహరణ చెప్తాను. మనందరి ఇళ్లలో ఎలకలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎలకలు ఉన్ని లేని కుక్కల్లాగా, పిల్లుల్లాగా పెంచుకో. ఎందుకు? ఎలక ఏం చేస్తుంది? ఉన్న బట్టలన్నీ కొడుతుంది. రెండవది, ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే వైర్లన్నీ కొట్టేస్తుంది, ఆహారం అంతా తినేస్తుంది. ఈ విధంగా మనకు నష్టాన్ని కలిగి చేస్తుంది. కాబట్టి ఈ ఎలకలను మనము ఏ విధంగా అయినా కానీ పట్టుకొని దాన్ని తరమాలని చూస్తాం. ఎలకల కోసం మనం ఏం చేస్తాం తెలుసా? ఎలకల బోను పెడతాం. రెండోది మౌస్ ట్రాప్, అది ఉంటుంది. ఒక చిన్న దాని మీద పెడితే స్ప్రింగ్ ఉంటుంది. అది దాని ఆహారం కోసం వచ్చిన వెంటనే ఆ స్ప్రింగ్ బలంగా దాని మీద పడి ఆ ఎలకను పట్టుకుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఆ గమ్ ప్యాడ్ కూడా వచ్చినాయి, దానికి కరుచుకోపోతాయి వచ్చేస్తే. రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటినీ మనం చూస్తే అది మనకు తెలుసు ఎలుక ప్రాణానికి అపాయకరమైనది, చంపేస్తుందని. కానీ ఎలకకి ఏమి కనబడుతుంది తెలుసా? దాంట్లో పెట్టిన మన ఆహారం మాత్రమే కనబడుతుంది. ఆ చీజ్ ఒకటి కనబడుతుంది, లేదంటే మనం ఏది పెడతామో, టమోటా కానీ లేదంటే అట్టిపండు కానీ ఏది పెడతామో అదే కనబడుతుంది. దాని గురి ఏంటంటే ఆహారం. వాసన చూసుకుంటూ వస్తుంది, ఆహారం కోసం వస్తుంది. కానీ ఆ స్ప్రింగ్ బలమైనది. ఆహారాన్ని తగిలిన వెంటనే తన మీద పడి తన నలిపివేసి చంపివేస్తుందనేది దానికి తెలియదు. బోనులోనికి వస్తుంది. ఆ తీగలు ఉన్న బోనులో ఆహారం తీసుకున్న సమయంలో ఆ బోన్లో నేను ఇరుక్కుంటాననేది కూడా దానికి తెలియదు. అంటే ఈ ఎలక ఏం చేస్తుందంటే
ఒక పూట భోజనం కోసము, ఆహారం కోసము తన ప్రాణాన్నే శాశ్వతంగా అది ధారపోస్తుంది. శాశ్వతంగా తన ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతూ ఉంది. క్రైస్తవుని జీవితంలో కూడా సాతాను వేసే రకరకాల ఉచ్చులలో పడిపోతూ ఉన్నాడు. అది లైంగిక పాపము కావచ్చు, అది ఆత్మకు కలిగిన భ్రష్టత్వము కావచ్చు. రకరకాలుగా ఉచ్చులు ఎవరి కోసం వేస్తారంటే జంతువుల కోసము, ఎలకల కోసము, పక్షుల కోసము. రెండోది ఈ జాలరులు చేపలు పట్టడానికి కూడా వలలేస్తారు. ఈ యొక్క ఉచ్చు ప్రాణము తీసే ఉచ్చు. సాతాను కూడా మన జీవితంలో అపవిత్రతను ఏ విధంగా తీసుకొని వస్తాడు తెలుసా? శాశ్వతమైన పవిత్రతను చాలా చీప్గా మనము చూసే విధంగా వాడు మనసు మార్చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు తెలుసా? తాత్కాలికమైన సుఖము కావచ్చు, తాత్కాలికమైన కోరికల కోసము మన జీవితాల్లోనే నాశనం చేయగలిగిన ఆ యొక్క శాశ్వతమైన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోగలిగిన విధంగా సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. మనకు తెలుసు ఈ పాపము చేస్తే దేవుని దగ్గర శిక్ష పొందుతామని, అయినప్పటికీ కూడా భయము లేకపోకుండా ఈ పాపము చేయకపోతే నేను చచ్చిపోతానో, లేదంటే ఈ పూట నేను ఆహారము తినకపోతే నేను చచ్చిపోతానో ఏశావులాగా చాలా మంది మనలో పాపాన్ని జరిగిస్తూనే ఉన్నారు. అంటే హృదయము కఠినముగా మార్చబడింది. ఆత్మానుసారంగా నడుచుకునే వారు చాలా తక్కువైపోయారు. దేవుని ప్రజలారా, మన జీవితంలో పవిత్రమైన వాటిని ఎప్పుడైతే చులకనగా చీపుగా చూడడం ప్రారంభిస్తామో ఇక అపవిత్రత మన దరి చేరుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే పవిత్రమైనవి, ఆధ్యాత్మికమైన, పరిశుద్ధమైనవి, అదే ముందులే ఒక చిన్న అబద్ధమే కదా, అదే ముందులే చిన్న వెళ్ళకూడని ప్రదేశమే కదా, అదే ముందులే చిన్న మోసమే కదా, అదే ముందులే చిన్న మనది కానీ సొమ్మే కదా అని మనం ఎప్పుడైతే మనలో మనం సమర్థించుకుంటూ ఉంటామో మన జీవితంలో దీని ప్రతిఫలం చాలా శాశ్వతంగా చేదుగా ఉంటుంది. దేవుని ప్రజలారా, అపవిత్రత మనకు అంటుతుంది. రెండు విషయాలు మన జీవితంలో జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. మనము కొన్ని క్షణాలు క్షణికమైన పాపమును అనుభవించడం కోసము, కోరికలను అనుభవించడం కోసము పవిత్రతను వదులుకుంటూ ఉంటారు చాలా మంది. భయంకరమైన లైంగిక పాపాలు, భయంకరమైన అక్రమ సంబంధాలు, భయంకరమైన వ్యభిచారపు క్రియలు. నేటి జీవితంలో ఈ యొక్క యవనస్తులు పాపాన్ని తమ శరీరాలకు, తమ ఘట్టములకు అంటించుకొని అపవిత్రులుగా మార్చబడ్డారు. ఇది క్షణికమే. ఈ పాపము నేను చేయకపోయినా బ్రతుకుతాను, ఈ పాపము, ఈ కోరిక నేను తీర్చుకోకపోయినా నా దేవుని ఎదుట ఇంత రాజ్యంలో నేను నిలబడతాననే ఆలోచన లేకుండా పాపాన్ని, సాతాను చూపించే రంగురంగుల కూరలు, రంగురంగుల భోజనాన్ని ఇష్టపడి తిని చివరికి నిత్య రాజ్యాన్ని చేతులారా వదులుకునేవారు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. క్రైస్తవులే చాలా మంది భయంకరమైన పాపాల్లో ఉన్నవారు ఉన్నారు. క్రైస్తవులే లంచగొండలు ఉన్నారు. క్రైస్తవులే అక్రమ సంబంధాలు ఉన్నవారు. క్రైస్తవులే భయంకరమైన మోసాలు, కమిషన్లు తినేవారు ఉన్నారు. క్రైస్తవులే భయంకరమైన వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. క్రైస్తవులే భయంకరంగా వారు ఎల్లకూడని ప్రదేశాలకు వెళ్తున్నారు. చేయకూడని విగ్రహారాధన కార్యాలు చేస్తూ దేవుని కోపాన్ని రేపుతూ చేతులారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే యేసవ్వు లాంటి భ్రష్టులు ఉన్నారు. అందుకనే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, ఆ పాపమును చెయ్యకపోయినా నువ్వు బ్రతుకుతావు. చచ్చిపోవు యేసవ్వులాగా నువ్వు బ్రతుకుతావు, నువ్వు నిలబడగలవు. నువ్వు అనుకుంటావు, అయ్యా నేను ఈ పాపము చేయకపోతే నేను ఉండలేకపోతున్నాను, నేను మాటికి పడిపోతున్నాను. ఎందుకు పడిపోతున్నావు? ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోలేకున్నావు, ఆత్మను నువ్వు పొందుకోలేదు, ఆత్మచేత నడిపించబడలేదు, ఆత్మదేవుని సహాయం లేదు. సొంత నిర్ణయాలు, సొంత మాటలు, సొంత క్రియలు, సొంత చేష్టలను బట్టి నువ్వు దేవుని సహాయం లేకుండా సొంత జ్ఞానము తెలివి వల్ల నువ్వు వెళ్తున్నావు. కాబట్టి పడిపోతున్నావు పాపములో. దేవుని సహాయము కావాలి. ఆత్మ దేవుడు నీకు పాపాన్ని జయించగలిగిన శక్తిని ఇస్తాడు. ప్రార్థన చేసుకో. అయ్యా నేను మాటికి పడిపోతున్నా, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా, ప్రభువా నాకు సహాయము చేయి, ఈ పాపంలో నేను పడిపోకూడదు అనే ఆలోచన నీకు లేదు కదా. కనపడిన రంగురంగుల కూర, భోజనము రుచిగా అది చూసుకుంటూనే జొల్లు కాడ్చుకుంటున్నా, ఆ పాపం చూడగానే జొల్లు కాడ్చుకుంటున్నా. ఆ సినిమా సీరియల్ చూడకపోతే ఉండలేవు. చాలా మంది సినిమాలు కొత్త విడుదలైతే క్రైస్తవులే సినిమా హాల్లోకి వెళ్ళి వీడియో తీసి స్టేటస్లు పెడుతున్నారు. తెలిసి నువ్వు ఆ కూరను తింటూ చేతులారా దేవుని రాజ్యాన్ని కాలుతో తన్నుతున్నావేమో.
ఇంకొక మాట 3వ పాయింట్లో చెప్తాను నేను. ఈ పాపాన్ని నువ్వు అణుచుకోలేకపోతే, హృదయంలో నీకు ఆ లూజ్ మైండ్ ఉండి గట్టి తీర్మానాలు తీసుకోలేకపోతే, పాపాన్ని జయించలేకపోతే, ఖండించలేకపోతే, చివరికి భయంకరమైన స్థితి నీకు రాబోతుంది. దేవుని ప్రజలారా, మన ఫోన్లలో 1 గంట అదనముగా స్క్రోల్ చేయడానికి ఏంది నేటి దినాలలో ప్రతి వ్యక్తి పని ఏంటి తెలుసా? పైకి కిందికి గీకడమే. పిల్లలు ఫస్ట్లో స్కూల్లో చేర్పించినప్పుడు పలక మీద రాయండి రా స్లేట్ మీద అంటే వాళ్ళకేం రావు, ఇట్ట గీకుతారు. నేటి మనిషి యొక్క పరిస్థితి ఏంటంటే పైకి కిందికి గీకేదే పని. రీల్స్, షార్ట్లు, పైకి కిందికి దొబ్బడం, లేదంటే టీవీలో ఇట్లా కూర్చొని రిమోట్లో కొట్టడము, జోక్స్, సీరియళ్ళు, ఈటీవీలు, జబర్దస్తులు, ప్రోగ్రాములు. మీలో చాలా మంది కనెక్ట్ అవుతుంది వాక్యము, అవునా? సీరియల్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవన్నీ ఎత్తారు. పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారంటే ఎత్తుతారు. పాపాన్ని మనం కప్పుకుంటాం, అందుకనే మన బ్రతుకులు ఇలాగున్నాయి. సీరియల్లో సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, సినిమా హాళ్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లేకపోతే సెల్లులో ఓటీటీలో చూసుకునే వాళ్ళు చాలా మంది, నెట్ఫ్లిక్స్లు అంట భయంకరమైన చెడువి చూడకూడని చూసేవారు చాలా మంది ఉన్నారు. అశ్లీల దృశ్యాలు, పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, దాని నుండి బయటకు రాలేని వారు ఉన్నారు. లైంగిక పాపాలు, ఇవన్నీ కూడా నువ్వు పొందుతున్నావు, శాశ్వతంగా దానిలో ఆనందిస్తున్నావు. అయితే నువ్వు తిన్న ఈ రంగుల రుచికరమైన ఈ యొక్క కూర ఒక దినాన నీకు చేదుగా మార్చబడుతుంది. ఒక్కసారిలే ఇక నేను ఈ సంవత్సరం 31st నైట్ నేను తీర్మానం తీసుకుంటా, ఇంకా బాగా ఉంటాను అనుకున్నావు. ఈ సంవత్సరం 31st వరకు నువ్వు చేసింది ఆ చేదు ఎవరు అనుభవించాలా? పౌలు గారు అంటారు, తెలియక చేసి తిని కాబట్టి క్షమించబడ్డాను. తెలియక చేస్తే క్షమించబడతావు, తెలిసి చేస్తే శిక్షించబడతావు. జాగ్రత్త. మానవునిలో దుష్ట హృదయము, దుష్ట తలంపులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? తన హృదయాన్ని అణుచుకోలేకపోవడాన్ని బట్టి. అందుకనే అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో బయట చేష్టలు ఏం చేయాలన్నా కానీ హృదయంలో మనసులో కలిగే ఆలోచన వల్లే వాడు బయట ప్రవర్తిస్తుంటాడు. దీన్ని సరిగా కాపాడుకుంటే ఏ పాపము మనకు అంటదు. దేవుని ప్రజలారా, 1 గంట సేపు ఎక్కువ సెల్ ఫోన్ అయినా వాడతాం కానీ 1 గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూర్చోం. అంటే దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని కూడా సెల్ ఫోను కోసము వదిలేస్తాం. మనము ఫోన్లో నిమగ్నమైపోతాం. మనము దారిలో పోయేటప్పుడు ఫోనే, గ్రౌండ్లో వాకింగ్ చేసేటప్పుడు ఫోనే, కూర్చున్న ఫోనే, నిద్రపోయేటప్పుడు ఫోనే. ఫోన్ లేకపోతే ఏదో గుండె తీసి పక్కన పెట్టినట్టు అయిపోతుంది పరిస్థితి. చాలా మందికి ఏదైనా డబ్బులో ఏదో పోగొట్టుకుంటే అప్పట్లో చాలా షాక్ అయ్యేవారు. అరే డబ్బు పోయిందిరా, అదే బంగారు పోయిందిరా అని. ఇప్పుడు జోవులు తడుముకొని షాక్ అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ హార్ట్, గుండెకాయని పోగొట్టుకున్నారు, బ్రతకలేకున్నారు. ఏమున్నా లేకపోయినా అట్లా తీయాలా, లాక్ అట్లా ఇట్లా అనాలా, మళ్ళీ లాక్ చేయాలా. ఏమన్నా వచ్చాయా కాల్స్, లేదంటే మెసేజ్లు వచ్చాయా, నోటిఫికేషన్లు వచ్చాయా? కానీ దేవుని సన్నిధిలో మాత్రం సమయాన్ని గడపం. మనము మన దౌర్భాగ్యమైన దరిద్రమైన పరిస్థితి దానిని బట్టే కదా మనము ఈ విధంగా ఉన్నాం. 1 గంట సేపు ఎక్కువసేపు స్క్రోల్ చేస్తాం కానీ దేవుని సన్నిధిలో మాత్రం గడపం. సమయాన్ని దొంగిలిస్తుంది. నీ యొక్క హృదయంలో నువ్వు తీసుకునే నిర్ణయము తప్పుడుది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవునితో సహవాసం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఇంకా మనం దేవుని సన్నిధి కన్నా లోక సంబంధమైన సుఖాలను ఎంచుకున్న ప్రతిసారి మీరెవరు తెలుసా? మనం ఎవరు తెలుసా? ఏశావులమే. దేవుని సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, ఆత్మకు సంబంధించిన క్షేమాభివృద్ధికరమైన వాటిని నీవు పక్కన పెట్టి లోక సంబంధముగా, శరీర సంబంధమైన దేనికోసం అయితే నువ్వు ప్రాకులాడుతున్నావో ఏశావు లాంటి భ్రష్టునిగా మార్చబడబోతున్నావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు దేవుడు. 3వ విషయము, నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే చివరిగా నీకు మిగిలేది ఏంది తెలుసా? నీకు మిగిలేది పశ్చాత్తాప వేదన మాత్రమే, క్షమాపణ కాదు. ది పెయిన్ ఆఫ్ రిగ్రెట్. అంటే చివరికి మనం రిగ్రెట్ అవుతాం, పశ్చాత్తాప పడతాం, కానీ పాపముకు క్షమాపణ పొందలేవు. నేను ఏశావు జీవితం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న హెబ్రీ 12:16లోనే, ఇంకా ఏది మాట్లాడడం లేదు. అక్కడ ఏశావు కథలో చివరి విషాదం ఏంటి తెలుసా? భోజనం అయిపోయింది, తిన్నాడు,
భోజనం తిన్న తర్వాత ఇంకా చచ్చిపోయేంత వరకు ఏశావుకి భోజనము ఆకలి వేయలేదా? ఏమంటారు? ఆయన ఎంత విలువైనదిగా దాన్ని చూశాడు తెలుసా? ఇంకా జీవితంలో ఈ కలగూర తింటే, ఎర్ర ఎర్రని కూర తింటే, ఆహారం తింటే, ఈ ఒక్క భోజన బలము చేత నేను చచ్చిపోయేంత వరకు ఆహారాన్ని నేను ఆకలి కొనను అన్నట్లుగా జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్నాడు. కానీ ఆహారం తిన్న తర్వాత కొన్ని గంటలకే మళ్ళీ ఏమైపోయింది? ఏశావుకి ఆకలి వేసింది. ఆకలి వేసిన తర్వాత మరలా భోజనం తినిండొచ్చు, కానీ తాను పోగొట్టుకున్న వారసత్వం, జ్యేష్ఠత్వపు హక్కును మాత్రము శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. వినండి దేవుని ప్రజలారా, ఇప్పుడే నేను పొందుకోవాలి అనుకునే దానిని బట్టి వచ్చే ప్రమాదం ఏమిటంటే, నువ్వు అనుకున్నది నువ్వు పొందుకుంటావు, దాన్ని చేస్తావు, చివరికి భ్రష్టత్వం వస్తుంది, దాన్ని అణుచుకోలేక చివరికి దేవుని దగ్గరికి క్షమాపణకు వచ్చినా కానీ ఏశావు ఆ యొక్క పాపానికి క్షమాపణ పొందలేకపోయాడు. వారసత్వాన్ని కోల్పోయాడు, జన్మ హక్కును కోల్పోయాడు, ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని మరలా పొందాలనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. చదువుదాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం గమనిద్దాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరు ఎరుగుదురు. ఎంతమందికి తెలుసు? పౌలు గారు అంటున్నారు మీరు ఎరుగుదురు. తెలుసా మనందరికీ? ఇది అందరికీ తెలుసా? ఏశావు మరలా మారు మనసు పొందాలని కన్నీరు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినా కానీ అవకాశము దొరకక విసర్జింపబడేనని పౌలు గారు ఏమంటున్నారు? మీరందరూ ఎరుగుదురు. మనలో చాలా మంది ఎందుకు పాపాన్ని ఎక్కువ చేస్తున్నారంటే, ఈ ఏశావు యొక్క జీవితంలో చివరి భాగం తెలియకనే, అరే మరలా మారు మనసు పొందే అవకాశం మనకు దొరకదు అని మీరు ఎరుగకనే పాపాలు ఎక్కువ చేస్తున్నారు. తెలిసినా కానీ కఠినమైన మనసుతో చేసేవారు కొంతమంది ఉంటారు. తెలియక మరలా దేవుడు క్షమాపణ గుణం కలిగిన వాడు కదా, ప్రేమ స్వరూపి, ఎంతో మందిని క్షమించాడు, ఎన్ని పాపాలు చేసినా క్షమించాడు, నీతిమంతులు ఎన్నిసార్లు పడినా లేస్తాడని చెప్పారు కదా అని తెలిసి పాపం అనే బురదలో పడేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఏశావుకు అవకాశము లేక విసర్జింపబడ్డాడంట. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం కోసం శ్రద్ధగా వెతికినా కానీ దానికోసం దొరకలేదంట. అంటే తాను చేతులారు ఏదైతే చేసుకున్నాడో దానిని తిరిగి మార్చలేకపోయాడు. ఒకటి దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితాలను మారుస్తాడు. పాటలు పాడతాం కదా, కథ మొత్తం మార్చగలడని. కథను నువ్వే తిప్పి రాసుకుంటే, చేతులారా తెలిసి కూడా పోగొట్టుకుంటే, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని తుచ్చమైన పాపానికి విలువ కట్టి, దానికన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించి, దానికన్నా ఎక్కువగా వెలగట్టి దాన్ని నువ్వు పోగొట్టుకున్న తర్వాత ఏ విధంగా మరలా నువ్వు పొందుకోగలవు? అతడు దాన్ని మరలా అండూ చేయలేకపోయాడు. మనము ఏదన్నా ఫోటోషాప్లో కావచ్చు, లేదంటే ఒక టైపింగ్ చేసేటప్పుడు కానీ, వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ ఏదైనా మనం ఒకటి పొరపాటున చేస్తే దానికి అండు అని ఉంటుంది. ఏముంటుంది? అండు. చెప్పాలి ఏంది అండు అంటే? మనం చేసిన తప్పుని మరలా మనము సరి చేయవచ్చు. తెలియక చేసినా తెలిసి చేసినా దాన్ని ఆ అండు బటన్ నొత్తితే మరలా ముందున్న స్థాయికి వచ్చేస్తుంది. కానీ ఈ వ్యక్తి తన జీవితంలో ఏశావు అండు చేయలేకపోయాడు. దేవుడు కూడా అతన్ని విసర్జించాడంట. నా దేవుని ప్రజలారా, ఇదే విధంగా ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఏ పాపము లేని వారిని, దోషము లేని దేవుణ్ణి ఈ ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళి నాకు 30 వెండి నాణాలు ఇస్తే నేను యేసుని పట్టిస్తానన్నాడు. ఆ విధంగానే 30 వెండి నాణాలు తీసుకున్నాడు. ఆ వెండి నాణాల చేత యేసయ్యని పట్టించాడు. అయితే యేసుక్రీస్తుకు కలిగిన శ్రమను చూసి ఈ వ్యక్తి తట్టుకోలేక బాధతో ఆ 30 వెండి నాణాలు అదే దేవాలయంలో పడేసి చివరికి వెళ్ళి తన జీవితంలో ఊరిపోసుకొని చచ్చిపోయాడు. తను చేసినది ఆయన మరలా తిరిగి మార్చలేకపోయాడు.
అందుకనే హృదయంలో భయంకరమైన వేదన చేత, మదన చేత, తను చేసిన పాపాన్ని బట్టి దుఃఖపడుతూ, వేదన పడుతూ, అయ్యో ఏ పాపం లేని వాడిని నేను పాపిగా మార్చి వారికి అప్పచెప్పాను కదా అని యేసు యొక్క మరణాన్ని చూసి హృదయంలో నొచ్చుకుని వాడే బాధతో తాను చేసినది మరలా మార్చలేక తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇస్కరియోతు యూద విసర్జించబడ్డాడు ఈ యొక్క యేషావు. అందుకనే దేవుని ప్రజలారా, మన జీవితంలో ఈ వాక్యం ప్రకారము మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ యొక్క పాపము మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని వాగ్దానం చేస్తుంది, కానీ అది చివరికి మన చేతులలో ఖాళీ గిన్నెలు, వట్టి పాత్రలు మిగిలిస్తుంది. పాపము చేసే వరకు మనం చూస్తే మొట్టమొదటగా వారు ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా పాపంలో వెళ్ళిపోతారు. చివరిగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉండదు. ఆర్థిక సమస్యలు, పోరాటాలు, వ్యాధులు, రోగాల చేత వారి జీవితంలో సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తూ ఉంటారు. పాపము కూడా మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తుంది. సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాడు. ఇది చేస్తే నాకు సంతోషం, ఇది చేస్తే నేను సమాధానంగా ఉండగలనే ఒక హామీని ఇస్తుంది, నా వాగ్దానం ఇస్తుంది. కానీ చివరికి చేతిలో వట్టి గిన్నెలను మిగిలిస్తుంది, వట్టి పాత్రలను మిగిలిస్తుంది, అడుక్కు తినేవారులాగా చేస్తుంది. పాపముని జీవితంలో ఎంతో సంపన్నంగా బ్రతికిన వారు భయంకరమైన పాపంలో చిక్కుకొని చివరికి రొట్ల ముందు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. పాపానికి ఉన్న బలం అది. అందుకనే కనబడిన ప్రతిదాన్ని కావాలనుకోవడము, ఇప్పుడే నాకు కావాలనుకోవడము, దేవుని యొక్క రాజ్యానికన్నా ఎక్కువగా దేనినైతే నువ్వు ప్రేమిస్తావు దానిని బట్టి నువ్వు నశించిపోతావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ఒక్క భోజనం యొక్క ఆనందము తక్షణమే మాయమైపోయి పశ్చాత్తాపం అనే బరువైన భారాన్ని మిగిల్చి వెళ్తుంది. జాగ్రత్త. మనం దేవుణ్ణి క్షమించమని కోరతాం, ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమాగుణం కలిగిన వాడే. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. కానీ నీ జీవితంలో నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయాలను బట్టి, తొందరపాటు నిర్ణయాలను బట్టి దాని యొక్క ప్రతిఫలాన్ని జీవితాంతము నీవు అనుభవిస్తూనే జీవించాలి. జీవితంలో ఏ అడుగును ముందుకేసినా కానీ ఆచితూచి అడుగు ముందుకెయ్యాలి. యవన వయసులో నాకు అన్ని తెలుసని జ్ఞానముగా ఏదో లోకానికి కనబడే ఆకర్షణలకు ఒకరికి ఒకరు ఆకర్షించబడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చచ్చిపోయేంత వరకు తప్పుడు నిర్ణయాలు నువ్వు మార్చుకోలేవు. చనిపోయేంత వరకు ఆ బాధ, ఆ వేదనతో నువ్వు ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే పాపానికి నీకు అవకాశం వచ్చినప్పుడు, రకరకాల రంగులని కనబడుతున్నప్పుడు, మంచి భోజనాలు, కళ్ళకూర వంటి ఎర్ర ఎర్రని కూరల్ని కనబడుతున్నప్పుడు నీకు ఆకలి ఉండవచ్చు. ఆకలిని చంపుకో. కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఉంటే నాకు కూడా ఆహారం అందుతుంది. లేదంటే ఈ పాపం చేయకూడదు, నేను చచ్చిపోను కదా అని తీర్మానం తీసుకో. దేవుని కోసం నిలబడు. భోజనమా తిన్నాన దానియేలుకు మరి ఏం చేస్తున్నారు? రాజభోజనం ఇస్తా అంటున్నాడు. రాజభోజనము కదా అని ఆశతో అపేక్షించి దాన్ని తినలేడు. తన యొక్క శరీరానికి అపవిత్రత అంటుకోకుండా ఆ రాజభోజనాన్ని తృణీకరించాడు దానియేలు. విశేషమైన జ్ఞానము కలిగిన వాడు దానియేలు. రాజు అధిపతుల్లో ముఖ్యులుగా ఉన్నాడు దానియేలు. రాజుల కాలం అన్నిటిలో కూడా వర్తిల్లాడు. మన జీవితంలో దేనికోసము పరిగెడుతున్నావు? నువ్వు పరిగెడుతున్నది పాపం వెంటనే నీకు తెలుస్తున్నదా? అది నీకు రుచి తీరుస్తుందేమో కానీ, అది మంచి రుచి ఏమో కానీ చివరికి నీ జీవితం చెడుగా మార్చబడుతుంది. దేవుడు హెచ్చరిస్తున్న సమయంలోని భ్రష్టునివి కాకముందే, వ్యభిచారంగా కాకముందే, క్షమాపణకు అవకాశము నీకు దొరకక ముందే, దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే, చాచిన చేతులతో ఆయన నీ ఎదుట నిలబడినప్పుడే, ఆయన రక్తము ప్రవహిస్తుండగానే ఆ పాపము, ఆ చేదాన్ని కూడా విడిచిపెట్టాలి. ఇప్పుడే అనే ఒక ఆలోచన, ఆ లక్ష్యం నీ జీవితంలో తొలగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా దేవుని ప్రజలారా, ఏ గిన్నె నీ ఎదుటగా సాతాను ఆఫర్ చేస్తున్నాడు విందాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఒకరికి సినిమాలంటే ఇష్టం, బాగా ఇష్టం ఉంటుంది. చాలా మంది నేను అడుగుతుంటారు, అరే ఎన్ని సినిమాలు చూసావురా అని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఏదో 10, 20, 100. కొంతమంది చిన్నపిల్లలు చెప్పండి, నేను 1000కి పైగా చూశానన్న సినిమాలు. కొంతమందికి తెలియని సిగరెట్ అలవాట్లు ఉంటాయి, తెలియని మందు మత్తు పదార్థాల అలవాట్లు ఉంటాయి. కొంతమందికి సీరియల్ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఎక్కడో వెళ్ళకూడని ప్రదేశాలు, కొంతమందికి భయంకరమైన లైంగిక పాపాలు, ఇవన్నీ తెలియకుండా తమ జీవితాల్లో అపవిత్రత కలగజేసుకుంటూ ఉంటారు.
నీకు ఇదంతా యాకోబు నీకు అందిస్తున్న కళ్ళకూర వంటి ఎర్ర ఎర్రని కూర పాత్ర అది. సాతాను నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఆకలి చూసి నువ్వు దేనికోసం అయితే పరితపిస్తున్నాడో వాడు నీకు ఒక కూర గిన్నెను అందిస్తున్నాడు. ఏంటి ఆ కూర గిన్నె? ఏ బలహీనత, ఏ పాపము, ఆ పాపాన్ని బట్టి దేవుని రాజ్యము కన్నా ఎక్కువగా తిని ప్రేమిస్తూ, దేవుని కన్నా ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమిస్తూ భ్రష్టుని కాకముందే ఆ గిన్నెను నీ దగ్గర నుండి దూరంగా నెట్టివేయండి. ఆ గిన్నెను నీ దగ్గర నుండి దూరంగా నెట్టివేయండి. పర్వాలేదు, ఈ పాపము లేకుండానే నేను పరిశుద్ధంగా జీవించగలను, ఈ పాపము చేయకుండా నేను నిలబడగలను. తిరిగితనం నాలో లేదు, నేను లూజ్ మైండెడ్ ఫెలో కాదు, నేను గట్టి తీర్మానాలు తీసుకునే వాడిని. మాటికి పాపంలో పడిపోయే దౌర్భాగ్యమైన ఆ యొక్క పరిస్థితి నా జీవితంలో, ఆత్మీయత జీవితంలో లేదు. నేను ఒకసారి తీర్మానం తీసుకుంటే చీ అంటే దాన్ని వదిలిపెట్టి ఉండగలను. మాటికి బురదలోనే పడిపోను. ఒక రోష్యము కావాలి, ఆత్మరోష్యం కావాలి. సెల్ ఫోన్ తీసి చూడకూడదని చూస్తున్నావా, ఒక్కసారి పక్కన పెట్టే చీ అనుకో. నరకాన్ని జ్ఞాపకం చేసుకో, భ్రష్టుడైన యేషావును జ్ఞాపకం చేసుకో. అవకాశం పొందడానికి కన్నీళ్లతో శ్రద్ధగా వెతికినా కానీ మారు మనసు పొందడానికి అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. తెలుసా మీకు? తెలుసుకోండి. తినానా నీ జీవితంలో రహస్య పాపము కంటి ద్వారా, నోటి ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, నీ శరీరము ద్వారా భయంకరమైన దేవుని చిత్తము కానీ ప్రాణ బంధాలు ఏవైతే ఉన్నావో, ఏవైతే అఫైర్స్ ఉన్నావో, ఏవైతే భయంకరమైన కార్యములు నీ జీవితాలు ఉన్నావో అవి మీకు మాత్రమే తెలుసు. అది ఒక కళ్ళకూర వంటిది, ఎర్రని కూర వంటిది. నీవు నిత్య రాజ్యం అనే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. ఎన్నాటికి నాశనము కాని రాజ్యము, పరలోక రాజ్యము ఈ భూలోకముకు దినాన భయంకరమైన అగ్ని వేండ్రముతో కాలిపోబోతున్నది. పంచభూతాలు అగ్ని చేత కాల్చబడబోతున్నది. ఈ భూమి శాశ్వతంగా ఎప్పుడు కూడా ఉండదు. ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి నేను చూశాను అంటున్నాడు భక్తుడు. ఒక దినాన పరలోకంలో ఉండబోతున్నాం. ఆ పరలోకానికి ఆది అంతము లేదు. అది నాశనము కాని రాజ్యము, పునాదులు గల పట్టణం అనే సియోనులో మనం నివసించబోయే ఆ నిత్య రాజ్యము కన్నా, నిత్య రాజ్యంలో ఉండే ఆ హక్కు కన్నా ఈ పాపము గొప్పది కాదు. హల్లెలూయా చెప్పాలి. మనం అందరం ఏమని చెప్పాలి తెలుసా? నా వారసత్వము ఈ భోజనము కన్నా ఎంతో విలువైనది. చెప్దామా? నా వారసత్వము ఈ భోజనము కంటే ఎంతో విలువైనది. నా దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది పునాదులు గల పట్టణము, బంగారు వీధులు నీకోసం ఆయన సిద్ధపరుస్తూ ఉంటే నీవు ఈ భూలోకములో క్షణికముగా త్వరలో అరిగిపోయే ఆ క్షణికమైన పాపము కోసం ప్రాకులాడుతున్నావు. ఎంత బాధపడుతున్నాడు దేవుడు, ఎంత బాధపడుతున్నాడు భక్తుడు పౌలు గారు. అరే భ్రష్టులైపోతారా, జాగ్రత్తనైనా. నేను ఎక్కడ ఉన్నా కానీ, నేను ఏ జైల్లో ఉన్నా కానీ మీ భారం ఉంది నాకు. ఎందుకు మాటికి పడిపోతావు? పడిపోతే నీకు నిత్య రాజ్యం ఉండదు. ఇంత భక్తి చేసేది దేనికోసము? ఒకరోజు పరలోకం ఉండాలని కదా. వాడు ఆఫర్ చేస్తున్న ఆ భోజనపు ఆ యొక్క గిన్నె, ఆ కళ్ళకు కనపడితే ఆ యొక్క రంగురంగుల కూర, అది పాపముతో మిళితమైనదిరా. జాగ్రత్త పడండిరా బాబు అని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. నా దేవుని ప్రజలారా, ఇది నన్ను ఒక తీర్మానం తీసుకుందామా? సాతాను మనకు ఆఫర్ చేసే ఆ యొక్క భోజనము అయ్యే ఏదైనా కావచ్చు, అది నీ నోటికి రుచికరంగా ఉండవచ్చు, నీ వాసనకు అది చాలా ఇంపుగా ఉండవచ్చు, కానీ చివరికి అది చేదుని నీకు ఇస్తుంది. చేదు అనే నరకాన్ని ఇస్తుంది. జాగ్రత్త. ఆ చేదైన వేరు ఈ దినాన్ని నరకబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ కుండలో విషం ఉన్నదేమో, నీ కూరలు అవి చేదుగా ఉన్నావు. క్రీస్తు అనే పిండి పడిన వెంటనే అది పవిత్రముగా, మధురముగా మార్చబడాలి. ఆమేన్ హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, భ్రష్టులుగా ఎవరు మార్చబడకూడదని ఈ యొక్క పౌలు గారు చెబుతున్నట్లుగా నీ జీవితంలో ఉన్న బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఇవి సాతాను మనకు ఆఫర్ చేస్తున్న మన హక్కుని, పరలోక హక్కుని, నేను పోగొట్టుకున్న పరలోక రాజ్యాన్ని మట్టితో చేయబడని మనిషి పొందుకోకూడదని సాతాను కుయుక్తి చేత యాకోబు ఏ విధంగా అయితే జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించాలనో యేషాబును మోసగించాడో సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. ఆదిలో హవ్వను ఏ విధంగా అయితే ఈ యొక్క సాతాను మోసగించి కన్నులకు రమ్యముగా కనబడే అది నిగనిగలాడే పండుని తినిపించాడు,
శాశ్వతంగా వారు మరణము పొందారంట. తద్వారా ఏదో నుండి వెలివేయబడ్డారు. దేవుడు వారికి ఇచ్చిన మహిమను కోల్పోయారు. నీ జీవితంలో ఏదైతే నీకు ఆఫర్ వస్తుందో అది దేవుని చిత్తం కానిది, నిన్ను భ్రష్టునిగా, నీ ఆత్మకు భ్రష్టత్వం కలిగించేదిగా అది ఉన్నది. గమనిస్తావా? ఆత్మ జ్ఞానము చేత, ఆత్మ నేత్రాలు తెరిచి, అయ్యో ఇది సాతాను నా హక్కును పోగొట్టుకోవడానికి, నా హక్కును దొంగిలించడానికి, నేను పరలోకానికి వెళ్ళకోకుండా వాడు చేసే ఈ యొక్క ఆఫర్ ఇది నాకు వద్దు, నేను ఉపవాసాలుండైనా చచ్చైనా నేను పరలోకాన్ని నేను పొందుకుంటానని ఒక దృఢమైన తీర్మానం తీసుకుందాం. పాపాన్ని విసర్జిద్దాం. ఇప్పటి నుండి మన శరీరాలను ఉపవాసాల చేత, జాగరణ చేత నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకొని దేవునిలో విశ్వాసములో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరున్న స్థలాలలో కళ్ళు మూసుకుని మోకరించండి, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం బట్టి నీ బలహీనతలు నీకు తెలుసు, దేవుని సన్నిధిలో ఒప్పుకో. అది సాతాను నీకు ఇస్తున్న ఆఫర్. తద్వారా నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోబోతున్నావు. మరలా నువ్వు శ్రద్ధగా వెతికినా కానీ నువ్వు మారు మనసు పొందే అవకాశం పొందుకోలేవు. జాగ్రత్త, నువ్వు భ్రష్టునిగా మార్చబడతావని దేవుడు ఈ దినాన హెచ్చరిస్తున్నాడు. ఈ దినాన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. స్తోత్రం, హల్లెలూయా చేయాలి. అందరూ కూడా విన్న వాక్యమును బట్టి పశ్చాత్తాపపడిన ఎన్ని దినాలు కఠినంగా పాపంలో ఉంటావు, ఎన్ని దినాలు కఠినంగా పాపానికి బానిసత్వంలో మార్చబడతావు, ఎన్ని దినాలు పాపానికి సాతానికి బానిసగా ఉంటావు. ఈ దినాన దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. నువ్వు భ్రష్టుని కాకోకుండా ఆయన రాజ్యములో, ఆయనతో సింహాసనములో, ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టాలని ఆయన రక్తము చేత నిన్ను కడిగి ఆయన తన జీవితాన్ని దారిపోసి ఆయన మరణించింది నీకోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన హృదయ వేదన చేత ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, ఈ దినమైన వస్తావా నా దగ్గరికి? ఈ దినమైన నీ జీవితాన్ని మార్చుకుంటావా? సాతానుని మోసగించాలనుకుంటున్నాడు. అయితే ఈ దినాన్ని మనోనేత్రం నేను తెరవబోతున్నాను. చేద్దాం, ప్రార్థన చేయండి. పశ్చాత్తాపపడని దేవుడు ఈ దినాన్ని సమయం ఇస్తున్నాడు. నీకు మరలా సమయం ఉంటుందో ఉండదో. జాగ్రత్త. భయంకరమైన పాపములో ఉంటున్నవారు, పదే పదే పాపములో పడిపోయేవారు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ వయసు అయినా కావచ్చు, నీ బలహీనతలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నువ్వు వర్ధిల్లాలంటే నీ పాపాలు విడిచిపెట్టు. ఏవైతే నువ్వు చేశావో అన్ని కూడా దేవుని సన్నిధిలో వదిలిపెట్టు. ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ దినాన హృదయ వేదన చేత, భారము చేత వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎంతో మంది భయంకరమైన బలహీనతలలో ఉన్నారు. ఈ వాక్యం వీక్షిస్తున్న నీలో ఏ పాపమైతే ఉన్నావో, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు తెలియకోకుండా రహస్య పాపాలను ఉంటున్నావు అనుకుంటున్నావు. పిల్లి పాలు తాగడం ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. కానీ దాన్ని గమనించే యజమానుడు ఉన్నాడు. ఆయన కనులకు అదృశ్యమైనది ఏది లేదు. ఆయన కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. తీర్పు సమయంలో ఆయన నిలబడినప్పుడు నిందారహితుడుగా ఉండాలని ఇది నా దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. చేద్దాం ప్రార్థన. అందరూ కూడా హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఎప్పుడు ఏ మనిషి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతాడో తెలియదు. వింటున్న మీరు కావచ్చు, నిలబడిన నేను కావచ్చు, మన జీవితాలకు గ్యారెంటీ లేదు. ఇన్ని రోజులు బ్రతుకుతామని తెలియలేదు. రేపు ఉంటామనే గ్యారెంటీ లేదు, నమ్మకం లేదు. సమయం ఉండగానే విడిచిపెడదాం. పాపాలను ఒప్పుకుందాం. ప్రభువా, నేను చేసింది తప్పే, సాతానుకు లోపడ్డాను, నా హక్కును పోగొట్టుకున్నాను, నిత్య రాజ్య వారసుడుగా మార్చు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. దేవుడు దర్శిస్తున్న సమయంలోనే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి. రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో బాప్తిసానికి సిద్ధపడండి. మనస్సు మార్చుకోండి. పాపము ఎప్పుడు శాశ్వతంగా చేస్తుంటే నరకానికి వెళ్ళిపోతావు. శాశ్వత రాజ్యంలో నువ్వు ఉండాలంటే నీ జీవితంలో ఒక మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా, అయ్యా మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఏ విధంగా అయితే ఏశావు ప్రభా భ్రష్టుడిగా మార్చబడ్డాడు, తన జీవితము నుండి మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ ప్రభువా బలహీనతలో, పాపములో ఉంటున్నారు, అయ్యా నీ బిడ్డలకు సహాయం చేయండి. వారి బలహీనతల్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు ప్రభువా.
నీ బిడ్డల్ని మీ రక్తము చేత శుద్ధీకరించండి. సాతాను వాళ్ళకి కరిగజేస్తున్న ఆ ఆఫర్స్ అన్ని వారు దూరంగా నెట్టవేయనట్లు కృప దయచేయండి అయ్యా. మా కొరకు మీరు ఇచ్చిన వారసత్వాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని మేము దేనికోసం, ఏ పాపము కోసం వదులుకోకుండా, అమ్ముకోకుండా నీ రాజ్యంలో ఒక దినాన నీతో పాటు మేము సహా జీవించినట్లు కృప దయచేయండి. ఎత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో నిత్యము ప్రతిధ్వనించి వారి జీవితంలో ప్రభువా ఈ వాక్యము పని చేయనట్లుగా 30 60 100 ఫలింపచేయండి అయ్యా. ఈ వాక్యం వీక్షిస్తున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో మీ రక్తము చేత వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. గాయపడిన హస్తము వారి తలల మీద నుండి ప్రతి అణువణువు తాకబడిన గాక, వారి రక్తం శుద్ధి అవును గాక, మరణ పడకలో ఉన్న వారి యేసు నామమున లేపబడును గాక. ఎంతమంది అయితే డాక్టర్లు అసాధ్యమని చెప్పిన వ్యాధుల చేత ఇంకా వారి జీవితంలో ప్రభువా నిరీక్షణ లేక బ్రతుకుతున్నారు, యేసు నామములో ఇప్పుడే స్వస్థత, విడుదల వారికి కలుగును గాక. ఇప్పుడే అసాధారణమైన పునరుద్ధరణ శక్తి వారి నరములలో, రక్తంలో ప్రవహించును గాక. అద్భుతమైన స్వస్థత బిడ్డలకు కలుగును గాక. అనారోగ్యం అంతా యేసు నామములో మీ హస్తం వారిని తాకుచుండగానే అన్ని వణువుల్లో ఇప్పుడే విడుదల కలుగును గాక. వ్యాధుల చేత పీడించబడే వాడికి విడుదల, దురాత్మల చేత పీడించబడుతున్న వారు ఎంతమంది అయితే కట్ల చేత బంధించబడి ఉన్నారో, ఎంతమంది అయితే మాంత్రిక ప్రయోగముల చేత, కష్టముల చేత, వ్యాధుల చేత, శోధనల చేత పీడించబడుతున్నారు, నజరేయుడైన యేసు నామములో సాతాను క్రియలన్నీ ఇప్పుడే అగ్ని చేత కాల్చబడును గాక. ఆ కట్లన్నీ విరగొట్టబడును గాక. మీ బిడ్డల కుటుంబం చుట్టూ దేవుని అగ్ని కాపుదలకు ఉండును గాక. యేసు రక్తము వారి మీద ప్రోక్షించబడును గాక. ఏ సాతాను మా సంఘములోని ఏ బిడ్డని, ఏ కుటుంబాన్ని తాకకుండాను గాక. గొప్ప కార్యాలు జరిగించండి. వాక్యమని ఉదక స్నానము చేత నీ బిడ్డలు ఒక దినాన్న ప్రభువా కలంకము, ముడత, మచ్చ, మలినము, డాగు లేని వారుగా నీ ఎదుటగా నిందారహితులుగా నిలబడినట్లు అయ్యా నీ బిడ్డలు మీరు సిద్ధపరిచి రాకడొకరికి సిద్ధపరచమని, మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరి యొక్క ప్రభు దినము, పరిశుద్ధ దినములో మేమందరం కొడుకుని నామని స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను ఘనపరిచి, వాక్యమని ధ్యానించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.